ఆధారపడి ఉండదు. నెక్స్ట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ ఈ వరద పరిస్థితుల్లో, ఈ విపత్తులో మీరేం చేస్తూ ఉన్నారు అంటూ ఒక 8 ప్రశ్నలతో ఒక ట్వీట్ చేశారు సార్. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. సాయం అందించడంలో ఎంత చేతగానితనమా? అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, అన్నీ 1 by 1 మీరు అనుమతిస్తే చదువుతాను. ఫస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారు, విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తన్ను లేకుండా పోయింది. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఉందా లేదా అని అనిపిస్తోంది. వరదల కన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతోన్న మీ ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా? ఇంత చేతకానితనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫస్ట్ క్వశ్చన్ సార్. ఇది 5-6 లక్షల మందిని కూడా మీరు కాపాడలేకపోయారు 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రంలో. అండ్ 8 రోజులైనా ఇప్పటికీ కూడా సాధారణ స్థితికి మీరు తీసుకురాలేకపోయారు. ఇది జగన్ అడిగిన ప్రశ్న సార్, మొదటి ప్రశ్న. చెప్పండి, అంటే మొత్తం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫస్ట్ ప్రశ్నకి. అది నిన్న ఒక ఫండమెంటల్ పాయింట్, ప్రభుత్వము చేసే పనిలో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది విపత్తు సమయం. సాధారణ సమయంలో ఉండే పొలిటికల్ రెటోరిక్ విపత్తు సమయంలో ఉండకూడదు. విపత్తు సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలి. అంటే నేను ప్రభుత్వం చేస్తున్న పనిలో లోపాలుంటే ఎత్తి చూపొద్దని, అది ప్రతిపక్షాల ఈ సమయంలో మాట్లాడకూడదని అనడం లేదు. కానీ ఈ సమయంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మకమైన విమర్శలు, మరీ ముఖ్యంగా చేయాలంటే సూచనలు, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ పని చేయండి అని స్పెసిఫిక్గా విత్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఉదాహరణకు, మీరు ఆ గేట్లు తెరిచి, బుడమేరు గేట్లు తెరిచే ముందు ఇన్ఫర్మేషన్ జనానికి ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు అని ఒక విమర్శ వచ్చింది. ఆ విమర్శ చాలామంది చేస్తున్నారు. సో ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పష్టంగా మేము గేట్లు ఎత్తే సమయంలో చెప్పాము అని ఎక్కడ అనలేదు. ఎందుకంటే నేను చూశాను మీడియాలో కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, మేము చాలా ముందు, కొన్ని గంటల ముందే ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, గేట్లు ఎత్తబోతున్నామని. మరి ఆ గంటల్లో ఎవాక్యుయేషన్ చేయగలిగే అవకాశం ఉంది. మరి అక్కడ క్లియర్గా పాలనా వైఫల్యం కనబడుతుంది. కానీ అక్కడి దాకా అంటే ఇబ్బంది లేదు. కానీ అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికే గేట్లు ఎత్తారు అని ఇలాంటి ఎక్స్ట్రీమ్ కంక్లూషన్, నేను గతంలో కూడా చెప్పాను, ఇది లాజిక్ లేని విమర్శ. ఇక్కడ 11,40,000 క్యూసెక్ల వరద కృష్ణానదికి వస్తే, బుడమేరు నుంచి వరద 47,000 క్యూసెక్లు. అందులో బుడమేరు నుంచి కృష్ణానదికి 7,500 క్యూసెక్ పర్ సెకండ్ మాత్రమే డైవర్షన్ చేయడం. కొంత లీకుల వల్ల తెగిలిపోయి వచ్చినా కూడా అసలు బుడమేరు మొత్తం వరదే 47,000 క్యూసెక్లు. అక్కడ కృష్ణానదికి 6-7 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా మేనేజ్ అవుతుంది. 10 లక్షల వరకు కూడా మేనేజ్ అవుతుంది. 11 లక్షలు దాటినకి ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల బుడమేరు వరదలకు చంద్రబాబు నాయుడు ఇల్లు మునగటానికి అదొక వైపు ఉంటే ఇదొక వైపు ఉన్నది. ఎలా కరెక్ట్ అని నేను ఆ రోజు కూడా చెప్పాను. అందువల్ల విమర్శలో బుడమేరు గేట్లు ఎత్తినప్పుడు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు, ఈ లోపం జరగడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది, ఇక ముందైనా ఈ లోపం జరగకుండా చూడండి అని చెప్పడం వేరు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా ఉండేందుకే లక్షల జనాన్ని ముంచారంటే బహుశా ఎంత దుర్మార్గులైన ముఖ్యమంత్రి కూడా ఆ పని చేస్తానని అనుకోను. తన ఇల్లు కాపాడుకోవడానికి లక్షల మంది ఇల్లు ముంచుతాడా? చంద్రబాబు నాయుడే కాదు, ఎవరు చేయరు ఆ పని. జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారని అన్నాడు. సో అందువల్ల ఇలాంటి ఎక్స్ట్రీమ్ విమర్శలు చేయడం వల్ల ఈ విపత్తు సమయంలో ఉండాల్సిన రాజకీయాలు అయితే కాదు. ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా సహాయం సమర్థవంతంగా అందడం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడే అధికారులపైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మీరు 3-4 రోజుల క్రితం పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ కదా, అన్ని పేపర్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పేపర్లే కాదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించని పేపర్లో కూడా వచ్చింది. ఇది
మీరు డబ్బుండి సరఫరాలున్నా, సొమ్ముంది సరఫరాలుంది, ఇంకా 50% మందికి చేరలేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు అసహనం. మంత్రులైనా ఉపేక్షించం, అధికారులను కొంతమంది అధికారులు పని ఉపేక్షించలేం, వాళ్ళు సరిగా పనిచేయడం లేదు. చంద్రబాబు నాయుడు అసహనం. ఇవన్నీ మీడియా రాలేదా? పత్రికలు వచ్చినాయి కదా. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి. రిలీఫ్ సప్లైస్ అందాల్సినంత సమర్థవంతంగా అందలేదు. ఇలాంటి అంశాలు రైజ్ చేస్తూ ఇంకో ఎక్కడ అందలేదు ఫలానా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ప్రధాన రాజకీయ పార్టీ, 40% ఓట్లున్న పార్టీ కనుక ఇంకో ఫలానా కాలనీలో అందలేదు, ఇంకో ఫలానా ప్లేస్లో అందలేదు, తక్షణం ఇది అందేలా చేయండి అని వైసీపీ కూడా ఒక కాల్ సెంటర్ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారానో ప్రభుత్వ యంత్రాంగానికి నిరంతరం అలర్ట్ చేస్తే అది ఉపయోగం. అలా కాకుండా పొలిటికల్లీ లోడెడ్ క్రిటిసిజం వల్ల అది గౌరవాన్ని ఇవ్వదు ప్రతిపక్షానికి కూడా. ఈ సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయా లేవా అని జోలికి నేను వెళ్ళడం లేదు. బట్ కాంటెక్స్ట్ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు పనే చేయడం లేదు అని అంటే కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రోజు రివ్యూ చేస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విమర్శ చేస్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా. విమర్శలో కొంత సంయమనం ఉండాలి, విమర్శలో కొంత నిర్మాణాత్మక సూచన ఉండాలి. అఫ్కోర్స్ రాజకీయ పార్టీల్లో రాజకీయ టోన్ ఉంటుంది, కానీ విపత్తు సమయంలో రాజకీయ డిస్కోర్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి. నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరద సాయంలో విఫలమైతే జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. ప్రజలే నెక్స్ట్ ఎలక్షన్ తీర్పు చెప్తారు, ఊరుకుంటారా? నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనకపోయినా కూడా సమయం వచ్చినప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. ఎలక్షన్స్ వరకు ఆగక్కలేదు సార్, రోడ్ల మీదకి జనం వచ్చేస్తారు, రావట్లే కదా ఇప్పుడు. ఎందుకంటే అందుకే ప్రజాస్వామ్యంలో అంత తొందరపాటు అవసరం లేదు. అందువల్ల పొలిటికల్లీ లోడెడ్ క్రిటిసిజం కన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, తర్వాత ఎక్కడెక్కడ వైఫల్యాలు ఉన్నాయి వాటిని అధికారులకు ఎత్తి చెప్తూ, నేను అందుకే నా సలహా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాల్ సెంటర్ పెట్టి వీరు ఎప్పటికప్పుడు పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకొని అది ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తూ, ఎక్కడన్నా లేట్గా రియాక్ట్ అయితే నిలదీస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, ప్రజలకు ప్రభుత్వ సహాయం మరింత సమర్థవంతంగా అందేందుకు ప్రతిపక్ష విమర్శలు దోహదం చేయాలి. కానీ రాజకీయ దాడిగా ప్రతిపక్ష నాయకుడి విమర్శలు అంటే ప్రజలకు ఉపయోగపడదు. నా అంచనా పార్టీ కూడా ఉపయోగపడదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అది ఉపయోగపడుతున్నాయి అనుకోను. అందువల్ల ఈ సమయంలో ప్రజల్ని కాపాడటానికి మీ విమర్శలు ఉపయోగపడాలి. తెలుగుదేశాన్ని అప్రతిష్టవాళ్ళు చేస్తానికి ఉపయోగపడతాయా అనుకుంటే రావలేదు. టార్గెట్ అది కాదు. టార్గెట్ తెలుగుదేశాన్ని అప్రతిష్టవాళ్ళు చేయడం కాదు. టార్గెట్ ప్రజలకు ఉపశమనం కలిగించడం, ప్రజలకు రిలీఫ్ కల్పించడం. నిజంగానే ఫెయిల్ అయితే ప్రజలు చూసుకుంటారు, మీకు అవసరం లేదు. ఇప్పుడు 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 మీ చంద్రబాబు నాయుడు అడగలేదు, అవసరమే లేదు. సో అందువల్ల అది ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేయాల్సిన పని. ఇంకొకటి కూడా చేయాలి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగం ద్వారా కూడా రంగంలోకి, ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత సామర్థ్యం ఉంటుందో రాజకీయ పార్టీలకు కూడా మామూలు సామర్థ్యం ఉండదు. రాజకీయ పార్టీకి కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు, వందల కోట్ల డబ్బులున్న వాళ్ళు ఉంటారు. ఎస్, మీరు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా మీ పార్టీ యంత్రాంగాన్ని, మీ పార్టీ మిషనరీని, కార్యకర్తలు కూడా రంగంలో దించండి. వైసీపీ బ్యాట్ కట్టుకుని వాళ్ళు కూడా జనానికి సప్లై చేయండి, ప్రభుత్వంతో పోటీ పడండి. అప్పుడు ఆటోమేటిక్గా జగన్కి మంచి పేరు వస్తుంది. చూడండి, ఇక్కడ కనబడతారు ప్రభుత్వం కన్నా వైసీపీ కార్యకర్తలే కనబడతారు అనుకోండి, ప్రజలు వర్షించరా? ప్రజలు వర్షించరా? మీరే ఫుడ్ ప్యాకెట్ ఇవ్వండి, మీరే పాల ప్యాకెట్ తీసుకుపోయి సప్లై చేయండి. ఇస్తే ప్రభుత్వం కన్నా ముందు మీ పాల ప్యాకెట్ వెళ్ళింది అనుకోండి, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. ఆ ప్రయత్నం చేస్తే ఎక్కువ ఉపయోగం. ఇతరులు రాజకీయంగా విమర్శలు చేస్తే ఏంటి ప్రయోజనం? రైట్ సార్, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, అవన్నీ రాజకీయ ఆరోపణలే. ఇలాంటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం, సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటమే కారణం, సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా అంటూ ఈ రకంగా విమర్శలు చేశారు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు జరగడం సర్వసాధారణం సార్. కానీ దీన్నే హైలైట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఒక సలహా సూచన లేకపోతే బాధితులకు సాయం చేయడం. పెద్దదాన్ని జోలి కూడా వెళ్ళడం లేదు. ఇప్పుడు చిన్న లోపాన్ని మీరు అనొచ్చు, పెద్ద లోపాన్ని వైసీపీ అనొచ్చు. ఆ పాయింట్ అది కూడా కాదు. చిన్న లోపమైనా పెద్ద లోపమైనా
ఈ సమయంలో టోన్ అండ్ టెనర్ ఆఫ్ ద క్రిటిసిజం రాజకీయ ప్రయోజనాల్ని ఉద్దేశించి ఉండకూడదు, రాజకీయ ప్రత్యర్థులపైన ఎన్నికల సమయంలో చేసే విమర్శలాగా ఉండకూడదు. ఈ సమయంలో ప్రతిపక్షం చేసే విమర్శలు ప్రజలకు మెరుగైన సహాయం అందటానికి ఉపయోగపడాలి. మీరు మెరుగైన సహాయం అందడానికి ఎంతనూ విమర్శించారు, నాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడాలి కదా. ప్రజలకు ఉపయోగపడితే పడని మీ విమర్శల వల్ల మాకేంటి లాభం అంటుంది. ఇది సమయం కాదు. సమయం ఇది ప్రభుత్వాన్ని చేసే విమర్శలు ప్రజలకు మెరుగైన సహాయం అందుతుందా నేను చేసే విమర్శ వల్ల అనే క్రైటీరియా పెట్టుకొని మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. ఆ ప్రతిపక్షాలు విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు? కానీ ప్రతిపక్షం ఈ పని ఇంకో పలానా చోట, పలానా సింగినగర్లో, ఇంకో పలానా ప్లేస్లో, పలానా కాలనీకి ఇప్పటికీ పాలందడం లేదు, ఇంకో పలానా ఇళ్ళలో ఇప్పటికీ బురద ఉంది, దీన్ని ఎప్పుడు తొలగిస్తా, వారం రోజులు అయింది అని చెప్పండి. అది ఎక్కువ ఉపయోగం కదా. నేను ఇంతమంది చెప్పినా అలా మీ పార్టీ వాళ్ళ గురించి ఇచ్చారు రంగంలోకి. మీ పార్టీ వాళ్ళ నుంచి మీరు ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయండి, మిల్క్ సప్లై చేయండి, ఏ అసాధ్యం కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్కున్న వనరులలో ప్రతిరోజు 1 లక్ష ప్యాకెట్ల పాలు సప్లై చేయలేరా? ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో చెప్పండి. రైట్ సార్, అదే అడుగుతూ ఉన్నారు సార్ కూటమి నేతలు. ఒకవైపు జగన్ రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటే ఒకవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మంత్రులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటివరకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రముఖులు, సినీ ప్రముఖులు, అలాగే పారిశ్రామికవేత్తలు కూడా కోట్ల రూపాయల తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళే కాదు, తెలుగుదేశంతో సంబంధం లేని సినీ వాళ్ళు ఇచ్చారు. అది సార్, అది నేను సెపరేట్గా చెప్పాను. టీడీపీకి మద్దతు ఇచ్చిన ప్రముఖులు, నెక్స్ట్ సినీ ప్రముఖులు, వారికి కూడా టీడీపీ మద్దతు, వైసీపీ మద్దతు అని మనం అలా చేయడం కూడా సమంజసం. అదే సార్, నా పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ మినహా 1 కోటి రూపాయలు ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి, ప్రకటించారు. ఇంకా ఇచ్చారో లేదో నాకు సమాచారం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు దాకా సపోర్ట్ చేయలేదు నాకున్న సమాచారం మేరకు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనిత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. మీరు ప్రభుత్వంపై పడి ఏడవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు 8 రోజులుగా ఆ కలెక్టరేట్లో ఉన్నారు, బస్సులోనే అన్నీ ఉండి ఆయన ప్రజల కోసం, వరద బాధితుల కోసం పోరాడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. మరి మీరేం చేస్తూ ఉన్నారు? కనీసం ఒక పులిహోర ప్యాకెట్ అయినా ఇచ్చావా జగన్ అని చెప్పి హోంమంత్రి అనిత ఎద్దేవా చేసిన బయట ఒకసారి ప్లే చేయండి. సొంత ఖర్చుతోని ఒక పులిహోర ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు, దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే వాళ్ళు పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోండి అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజులు వరద రైట్ సార్ ఇంతకుముందు చెప్పింది అదే. ఈ మళ్ళీ ఒకసారి చెప్పేది, ఈ సమయంలో చేసే విమర్శల్లో సంయమనం ఉండాలి. రాజకీయ దాడి వేడి కాదు. చేసే విమర్శలు, ప్రభుత్వం పైన చేసే విమర్శలు ప్రజలకు మెరుగైన సాయం అందే దిశగా ఉండాలి. ప్రజలకు మెరుగైన సాయం అందటానికి ఉపయోగపడాలి. అందువల్ల నిర్మాణాత్మక విమర్శలు అందామా, లేదా ప్రభుత్వం చేసే పనిలో ఉన్న గ్యాప్స్ను ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరించడానికి సహకరించాలి. 1. 2, ప్రభుత్వ యంత్రాంగానికి పోటీగా రాజకీయ పార్టీ కూడా రంగంలో దిగాలి. ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్కు మీరు విరాళం ఇవ్వకపోతే వైసీపీకి కూడా విరాళాలకు అప్పీల్ చేసి వైసీపీ సహాయ శిబిరాలు పెట్టి దాని ద్వారా మీరు మెరుగైన సహాయం అందించారనుకోండి. ఇంతకుముందు చెప్పింది అదే, పాల ప్యాకెట్లు ప్రభుత్వ యంత్రాంగం ఇవ్వలేకపోతుంది. మీరు అది ఐడెంటిఫై చేయండి, చేసి మీరు, అందుకని విజయవాడ నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కనుక 40% ఓటింగ్ ఉన్న పార్టీ కనుక
ప్రతి చోట వరద ప్రాంతాల్లో కూడా ఉంటారు, ఆ సింగనగర్లో కూడా ఉంటారు కదా. సో మీరు అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు అక్కడికి ప్రతిరోజు ఇంకో ఇక్కడ 5,000 పాల ప్యాకెట్లు అందడం లేదు అని జగన్మోహన్ రెడ్డి అపీల్ చేస్తే 5,000 పాల ప్యాకెట్లు రోజు సప్లై చేసే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చాలామంది ఉంటారు, అంతటి ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు. సో 5,000 పాల ప్యాకెట్లు తెప్పించి మీరు మీ కార్యకర్తల ద్వారా వాటిని సప్లై చేయండి. ఇంకో పలానా చోటికి ఫుడ్ అందలేదు, సప్లై చేయండి. ఇంకో పలానా ఇళ్లలో బురద క్లీన్ కాలేదు, లెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా బ్యాడ్జెస్ పెట్టుకొని, తన పార్టీ బ్యాడ్జెస్ పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీకి తాము చేస్తున్నామన్న సంగతి ప్రజలకు కూడా తెలియాలి, అది పబ్లిసిటీ అనలేము. ప్రజలకు తెలియాలి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ బ్యాడ్జీలు పెట్టుకొని మీరే రకరకాల ఎక్విప్మెంట్లు తీసుకెళ్ళి అవి క్లీన్ చేయించి ఏర్పాటు చేయండి, ప్రజలు హర్షిస్తారు కదా. అందువల్ల ఇది ఒక అపూర్వమైన అవకాశం కూడా ప్రతిపక్షానికి, అంటే ప్రభుత్వంతో పోటీ పడి సాయం చేయడం. అఫ్కోర్స్ ప్రభుత్వ వనరులతో ఏ రాజకీయ పార్టీ వనరులు కూడా సరిపో, అందులో అనుమానం లేదు. కానీ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ హెల్ప్ బట్ ద క్వాలిటీ ఆఫ్ హెల్ప్, ద టైమ్లీనెస్ ఆఫ్ హెల్ప్ మ్యాటర్స్ కదా. నీకు డెఫినెట్గా ప్రభుత్వం చేసినంత పని ఏ రాజకీయ పార్టీ చేయలేదు. నేనేమి బుడమేరు గండి పూడ్చమని అన్నది, బుడమేరు గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళి పూడ్చలేదు. కానీ ప్రజలకు ఉపశమనం ఇవ్వటానికి అవసరమైన చర్యలు చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైద్యుల్ని మీరు అపీల్ చేయండి, మీరు వెళ్ళి డాక్టర్ల బృందాలు ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పబ్లిక్ హెల్త్ చర్యలు, అంటే అంటురోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం చేయండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అందువల్ల 2 పనులు చేయాలి. ఒకటి, ప్రభుత్వం చేసే పనుల్లో గ్యాప్స్ను ఐడెంటిఫై చేసి అవి ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం. 2, ప్రత్యామ్నాయంగా సాయం చేసే కృషిలో భాగం కావడం. 3, సంయమనం పాటించడం రాజకీయ విమర్శలో. ఇది ప్రతిపక్షం చేయాల్సిన పని నా దృష్టిలో. అది ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఏ విపత్తులోనైనా ప్రతిపక్షాలు అనుసరించాల్సిన పద్ధతి. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ